స్టోర్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు మన ఫైనల్ ఇయర్ బీకామ్కి వచ్చేసరికి జనరల్లోకి వచ్చి స్టోర్స్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్గా మనకు ఉంది. నా పేరు వీరాస్వామి నాయుడు, లెక్చరర్ ఇన్ కామర్స్. మీకు ఫైనల్ ఇయర్ L2 సబ్జెక్ట్ వచ్చినటువంటి స్టోర్స్ మేనేజ్మెంట్ గురించి నేను వివరిస్తున్నాను. స్టోర్స్ మేనేజ్మెంట్, అసలు స్టోర్స్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే స్టోర్స్ అంటే ఏంటి, మనం నిలవ చేయటాన్ని మనం ఒక మేనేజ్మెంట్ నిర్వహణ చేయటాన్ని మనం స్టోర్స్ మేనేజ్మెంట్ అంటే. మనకి స్టోర్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఒక సంస్థకి కావలసినటువంటి పరిమాణంలో కావలసినటువంటి తక్కువ ధరకు కావలసినటువంటి పరిమాణంలో మనకి ఏదైనా ఒక మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు మనకు అన్నీ అందుబాటులో తేవడానికి ఒక చోట ఉంచేటువంటి గోడౌన్ లాంటి దాన్ని మనం స్టోర్స్ అని అంటూ ఉంటాం. ఈ స్టోర్స్ అనేది ఇంచేత మనకు స్టోర్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎప్పుడు మనకు అవసరం వస్తే అప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఈ స్టోర్స్ అనేది దాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి అనే దాని గురించి ఈ స్టోర్స్ మేనేజ్మెంట్ మనకి వివరిస్తుంది అనమాట. ఈ స్టోర్స్ మేనేజ్మెంటు వివరిస్తుంది అనమాట. స్టోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఉన్నటువంటి మొట్టమొదటి యూనిట్ ఏంటంటే స్టోర్స్ ఫంక్షన్స్. స్టోర్స్ మన స్టోర్స్ మేనేజ్మెంట్లో స్టోర్స్ ఫంక్షన్ అంటే స్టోర్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది దానికి సంబంధించి మనం వివరంగా తెలుసుకున్నాం. స్టోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఫంక్షన్ అనేది ఇవ్వగలం. ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్ అంతా కూడా స్టోర్స్ ఫంక్షనింగ్ విధానం ఏ విధంగా నడుస్తుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ స్టోర్స్ ఫంక్షనింగ్లో మొట్టమొదటిది లేఅవుట్ అండ్ ఆర్గనైజేషన్. లేఅవుట్ అంటే పెద్దగా ఉన్నటువంటి చేయబడినటువంటి స్టోర్స్, అంటే పెద్ద పెద్ద స్టోర్స్లో ఆ స్టోర్స్ని ఏ విధంగా ఆర్గనైజేషన్ చేయాలి, ఆ విధానానికి సంబంధించి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఈ లేఅవుట్ ఆర్గనైజేషన్. ఈ లేఅవుట్ ఆర్గనైజేషన్లో మనం ఏం చేస్తాం, స్టోర్స్ నమూనాను తయారు చేసుకుంటాం. అలాగే వస్తువులు ఒక శైలిలో ఏర్పాటు చేయబడినటువంటి స్టోర్స్లో ఆ యొక్క సామాగ్రిలు మనం ఏ విధంగా అమర్చాలి, అలాగే స్టోర్స్ ప్రతిబింబం మనకి ఏ విధంగా అవుటర్స్ కనపడాలి, ఈ విధంగా అంటే వచ్చేటువంటి వాళ్ళకి ఏ విధంగా కనపడాలి అనేది అంతా కూడా ఈ లేఅవుట్ ఆర్గనైజేషన్లో మనకు ఉంటుందన్నమాట. ఆ లేఅవుట్ ఆర్గనైజేషన్లో మొట్టమొదటి స్థాపించే ప్రదేశానికి ముఖ్య కారణాలు ఈ స్టోర్స్ లేఅవుట్ ఆర్గనైజేషన్లో స్థాపించేటువంటి స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ను మనం ముఖ్యంగా ఏ ప్రదేశాల్లో స్థాపించాలనుకున్నట్లయితే మొట్టమొదట మనం ఏం చేస్తామంటే జనాభా మరియు ఖాతాదారులు, మనకు కావాల్సినటువంటి జనాభా ఎంత ఉంది, స్టోర్స్ని ఏదైనా మనం ఒక స్టోర్స్ని ఏర్పాటు చేయాలనుకున్నాం అనుకోండి, మనకు ఒక పెద్ద బిగ్ షాప్ మాల్లో ఏదైనా ఏర్పాటు చేయాలి, లేదంటే ఒక షాపింగ్ మాల్స్ ఏదైనా ఏర్పాటు చేయాలి, ఒక స్టోర్స్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేస్తాం, మొట్టమొదటి మనం దేని ప్రాతిపదికగా తీసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి జనాభాను మరియు ఆ జనాభా ఉన్నంత మాత్రం మనం ఆ జనాభాని మనం ఖాతాదారులుగా మలుసుకోగలిగినటువంటి స్థాయిలో ఉన్నామా లేదా, అంటే మనం పెట్టిన స్టోర్స్కి అక్కడ ఉన్నటువంటి జనాభాతో పాటుగా ఆ ఉన్నటువంటి జనాభా ఏ మేరకు మనకు ఖాతాదారులు అవుతారు అని దాన్ని కూడా దృష్టిలో తీసుకుని మనం ఈ లేఅవుట్ అనేది ఏర్పాటు చేస్తుంటాం. అలాగే సులభతరం, ఎక్కువ మంది ఖాతాదారులు రాకపోకలకి ఇబ్బంది లేకుండా సులభతరంగా, అంటే మనం లేఅవుట్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఏర్పాటు చేసామో అక్కడికి ఎక్కువ మంది ఖాతాదారులు రాకపోకలు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకుని వచ్చేవారికి వాహన సదుపాయాలన్నీ కూడా సక్రంగా, పార్కింగ్ సదుపాయాలు అన్నీ ఉన్నట్లనుకో ఆటోమేటిక్గా మనకు అక్కడికి వస్తానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయో లేవో కూడా మనం చూసుకుంటాం. అలాగే తర్వాత ప్రారంభానికి కావాల్సినటువంటి లీగల్గా సంబంధించినటువంటి అన్నీ కూడా సులభతరంగా అవుతున్నాయా లేదా, తర్వాత ఎంపిక ప్రదర్శనలు, ఏ విధమైనటువంటి ప్రదర్శనలు చేయడానికి కూడా అన్ని విధాలు, అంటే మనం ఏ వస్తువులు మనం అమ్ముతున్నామో ఆ వస్తువులకు సంబంధించినటువంటి పరికరాలన్నింటిని కూడా సక్రంగా మనం ప్రదర్శించడానికి, అంటే మన యొక్క ఏదైతే ఉందో ప్రదర్శన చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయా లేదా, అలాగే పోటీతత్వం, పరిసర ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి పోటీతత్వం ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా ఆలోచించి ఈ యొక్క లేఅవుట్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది ఈ స్టోర్స్ బాధ్యతలు. అసలు ఈ స్టోర్స్ చేసేటువంటి బాధ్యతలు ఏంటి మనం చూసుకున్నట్లయితే ఈ స్టోర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం చాలా ముఖ్యం. ఎందుకంటే స్టోర్స్ అనేది మనకి ఇచ్చేటువంటి ఏమిటి, ఇంచేత మనకి స్టోర్స్ అనేది అవసరం. ఈ స్టోర్స్ మనకి ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీలు ఒకసారి మనం చేసుకున్నట్లయితే ఈ స్టోర్స్ అనేది చాలా అవసరం. ఎందుచేతంటే ఈ స్టోర్స్ అనేది మనకు ముఖ్యంగా ఏ వస్తువు యొక్క ఇబ్బంది లేకుండా మన అందరికీ అందుబాటులో, అంటే తక్కువ రేటుకు నాణ్యమైన
స్థాయిలో మనకి ఏ విధంగా అవసరమైన మేరకు వస్తువులను ఎప్పుడు కావాలితే అప్పుడు మనకు బాధ్యతాయుతంగా అందజేయడానికి ఈ స్టోర్స్ అనేది ఉపయోగపడతాయి. ఒక్కసారి తక్కువ రేటుకు మనకు కావలసినటువంటి పరిమాణంలో సప్లై చేస్తుంది. అదేవిధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అందజేసే విధంగా ఈ స్టోర్స్ అనేది బాధ్యత వహిస్తుందన్నమాట. అంచేత ఈ స్టోర్స్ బాగుందనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఉత్పత్తి విభాగం బాగుంటుంది. ఉత్పత్తి విభాగం బాగుందంటే ఆటోమేటిక్గా లాభాలు బాగుంటాయి. ఆ రకంగా ఈ స్టోర్స్ అనేవి ఒక సంస్థ ఉత్పత్తి విభాగాల్లో అన్నిటిలోనూ కూడా మంచి బాధ్యత వహిస్తుందన్నమాట. ఆ రకంగా ఇది చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పచ్చు. స్టోర్స్ యొక్క ప్రాముఖ్యత లేనిదే ఏ సంస్థ కూడా ముందుకు వెళ్ళలేదు. తర్వాత నెక్స్ట్ ఇతర డిపార్ట్మెంట్లలో ఇతర డిపార్ట్మెంట్లతో సంబంధాలు. ముఖ్యంగా మనకి స్టోర్స్ అనేది ఉత్పత్తి సంస్థలు ఉన్నాయనుకోండి, స్టోర్స్కి ఇతర సంబంధాలు అంటే కొనుగోలు విభాగం నుంచి కానీ, లేదంటే ఉత్పత్తి విభాగం నుంచి కానీ, అలాగే అకౌంటింగ్ విభాగం నుంచి కానీ, మేనేజ్మెంట్ విభాగం నుంచి కానీ, అన్ని విభాగాల నుంచి కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటుంది. దీనిచేత మనకు ఒక్కొక్కసారి సరుకు మనకు కనిష్ట స్థాయిలో ఉంటుందన్నమాట. ఒక్కోసారి తగ్గిపోవచ్చు, ఒక్కోసారి సరుకు పెరిగిపోవచ్చు. ఈ కనిష్ట స్థాయికి దిక్కుండా మనకి ఎప్పుడైనా వస్తువు కావాలి, సప్లై చేయాలంటే ఈ గోడౌన్లో మనం ఈ సోర్స్లో దిగుమతి చేసుకోవాలంటే ఆటోమేటిక్గా కనిష్ట స్థాయికి దిక్కకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. అలాగే గరిష్ట స్థాయికి కూడా పెరగకూడదు. ఎందుచేత గరిష్ట స్థాయికి ఇంకా పెరిగి మనం ఇంకా వస్తువులు అందులో డంప్ చేసామనుకోండి స్టోర్స్లో, మనకు పెట్టి ఎక్కువైపోయే అవకాశం అవుతుంది. అంచేత మూలధనం వేస్ట్గా అయిపోయేటువంటి పరిస్థితి, వడ్డీలు అవి కూడా ఎక్కువ కట్టవలసినటువంటి పరిస్థితి. అలా కాకుండా గరిష్ట స్థాయి పెరగకుండా, అలాగని ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి రాకుండా, కనిష్ట స్థాయికి రాకుండా మధ్యస్థ స్థితిలో నడపాలంటే ఈ స్టోర్స్ యొక్క బాధ్యత చాలా ఉందంట. అవి ఉండాలంటే ఏం చేయాలి? సత్సంబంధాలు అన్నీ ఉండాలి. మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటితోటి కూడా సత్సంబంధాలు కలిగి ఉంటుందన్నమాట. ప్రతి డిపార్ట్మెంట్ నుండి మన దగ్గర ఈ మెటీరియల్ ఉంది, ఇది కనిష్ట స్థాయిలో వస్తుంది, ఇది గరిష్ట స్థాయిలో ఉంది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్మెంట్కి అందజేస్తుంది, అలాగే కొనుగోలు విభాగానికి అందజేస్తుంది, అదేవిధంగా ఉత్పత్తి విభాగానికి అందజేస్తుంది. ఇంకా మిగతా విభాగాలన్నింటినీ కూడా అందజేయటం వల్ల కంపెనీ సజావుగా ముందుకు సాగడానికి కూడా ఈ డిపార్ట్మెంట్లో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల కూడా ఈ యొక్క స్టోర్స్ బాధ్యత వహిస్తుంది అనమాట. అలాగే లాజిస్టిక్ సప్లై చైన్, అది ఇదంతా కూడా ఒక లాజికల్గా, ఒక టెక్నికల్గా, ఒక సప్లై చైన్గా, అంటే అన్ని విభాగాలతోటి కూడా, అంటే కొనుగోలు విభాగంతో, అలాగే అమ్మకాల విభాగంతో, అలాగే ఉత్పత్తి విభాగంతో, అలాగే కింద స్థాయి సప్లైస్ నుంచి, అలాగే కొనుగోలు, సేల్స్, అన్ని విధాలు అన్ని అందరితోటిని ఒక లాజికల్గా ఒక సప్లై చైన్ మాదిరిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ స్టోర్స్ యొక్క ముఖ్య ప్రముఖత వహించడం వల్ల కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే సంస్థ అభివృద్ధికి ఇది దోహదపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కోడింగ్ ఆఫ్ మెటీరియల్స్. అలాగే మనకి ఇక్కడ కోడింగ్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మనం ఎప్పుడు కూడా సంస్థకి కోడింగ్ అంటే మెటీరియల్కి ఒక కోడింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఎంచేత కోడింగ్ ఇస్తారంటే ఒక సంస్థకి కోడింగ్ అనేది అవసరం, ఒక మెటీరియల్ కోడింగ్ అనేది అవసరం. ఎంచేత పలానా మెటీరియల్ ఉందనుకో, ఆ మెటీరియల్కి వాళ్ళు టెక్నికల్గా ఒక కోడ్ అంటూ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఏ అని బి అని ఇంగ్లీష్లో కానీ, తర్వాత అంకెల మాత్రంలో కానీ ఒక కోడింగ్ అని ఇస్తారు. అంటే ఆ కోడింగ్ వల్ల పలానా కోడింగ్లో ఉన్నటువంటి వస్తువులు పలానా ప్రదేశంలో ఉన్నాయని టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్పత్తి విభాగం, అంటే ఆ కంపెనీ వాళ్ళందరికీ తెలిసే విధంగా ఆ కోడింగ్ అనేది ఇస్తుంటారన్నమాట. ఆ కోడింగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ప్రతి వస్తువు వాళ్ళు అందరూ కూడా సులభంగా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఆ కోడింగ్ ఉన్నటువంటి వస్తువులు సప్లై తక్కువగా ఉందా ఎక్కువగా ఉందని మొత్తం ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియడానికి అవకాశం ఉంది. ఆ రకంగా అన్ని విధాలా వాళ్ళకు అందుబాటులో తీసుకోవడానికి ఏ కోడింగ్, ప్రతి దానికి ఒక కోడింగ్ ఇవ్వటం వల్ల పలానా ప్లేస్లో పలానా కోడింగ్ ఉన్నట్టు, అంటే ఒక ఈడి పనిముట్లు ఉన్నాయనుకుందాం, ఆ ఈడి పనిముట్లు ఏ స్టోర్స్లో ఉంటాయి, దానికి ఒక కోడింగ్ ఇస్తారు. ఆ కోడింగ్ ఇచ్చి ఆ వస్తువులు కోడింగ్ ఇస్తారు, దానికి కోడింగ్ ఇస్తారు అన్నమాట. ఆ యొక్క స్టోర్స్లో ఉంది, ఆ స్టోర్స్లో ఏ ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి కూడా ఒక కోడింగ్ ఇస్తారు. ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ కోడింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ వస్తువులు మనకి దొరుకుతాయి. ఆ రకంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కూడా గమ్మున త్వరగా వెళ్ళి పలానా వస్తువుని వెతికి తేవటానికి అవకాశం ఉండేటట్టుగా కూడా ఈ మెటీరియల్స్ కోడింగ్ అనేది ఇస్తుంటారు అనమాట. ప్రతి వస్తువు సులభంగా గుర్తించడానికి, అంటే సంస్థలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా సులభంగా గుర్తించడానికి, అలాగే బయట వారికి తెలియకుండా లోపల ఉన్నటువంటి వ్యక్తులకి అర్థమయ్యే విధంగా ఈ కోడింగ్స్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. అలాగే మెథడ్స్ ఆఫ్ కోడింగ్, అలాగే ఈ కోడింగ్ విధానంలో కూడా అనేక మెథడ్స్ ఉన్నాయి. అది నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఏముంది, టెక్నికల్గా కొన్ని కోడింగ్స్ ఉంటాయి. అవి తెలుగు అక్షరాలను బట్టి కూడా కోడింగ్ ఇస్తుంటారు, అలాగే ఇంగ్లీష్ అక్షరాలను బట్టి కూడా కోడింగ్ ఇస్తుంటారు, అలాగే
అంకెల్ని బట్టి కూడా కోడింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుందంటే మెథడ్స్ ఆఫ్ కోడింగ్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే మీకు సులభంగా అవుతుంది. ఇప్పుడు క్లాస్ షోరూమ్కి వెళ్ళారనుకోండి, క్లాస్ షోరూంలో ఏం చేస్తారంటే అక్కడ కోడింగ్ ఇస్తారు. రేట్ అనేది కోడింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఆ రేట్ అనేది కోడింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అని ఇచ్చారు అనుకుందాం, ఇంగ్లీష్ కోడింగ్ అది. జెడ్ అని ఇచ్చారు అనుకోండి. అంటే 1, జెడ్ అంటే 26, అంటే 126 రేట్ అని తెలియటం కోసం వాళ్ళు కోడింగ్ ఇచ్చుకుంటారు. జెడ్ అంటే అది కస్టమర్స్కి తెలియకూడదు, అక్కడ ఉన్నటువంటి సేల్స్ చేసేటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఆ కోడింగ్ ఎంత అనేది. దాని రేట్ ఎంత అనేది అంటే మనకు తెలియదు కొమ్మని, కానీ అతనికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కోడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే దానికి ఒక 126 రూపాయలకి ఇచ్చినట్లయితే అది ఏం పర్వాలేదు, మనకు లాభంలోనే ఉంటాం అనేది తెలియటం కోసం అనేది అక్కడ కోడింగ్ అనేది ఇస్తుంటారు అనమాట. అంటే అక్కడ అలాగే ఇంగ్లీష్ పదం అలాగే అంకెల మాదిరిగాను, అలాగే తెలుగు అంకెలు ఉంటాయి, వేరేగా ఉంటాయి. రోమన్ అంకెల టైప్లో ఇంకో తెలుగు అంకెలు కూడా ఉంటాయి. ఆ తెలుగు అంకెల్లో కూడా కోడింగ్ ఇస్తాం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, ఆ మెథడ్స్ని బట్టి కోడింగ్ అనేది ఇస్తుంటారు. ఈ విధంగా మనకి స్టోర్స్ మేనేజ్మెంట్ అనేది మొదటి యూనిట్లో ఫంక్షనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్లో మనకు ఉన్నటువంటి 6 మెథడ్స్లో మనకి ఉన్నాయి. ఒకటి ఏంటంటే లేఅవుట్ అండ్ ఆర్గనైజేషన్ చేసుకున్నాం, స్టోర్స్ బాధ్యతలు, ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సంబంధాలు, లాజిక్ అండ్ సప్లై చైన్, తర్వాత కోడింగ్ ఆఫ్ మెటీరియల్స్, మెథడ్స్ అండ్ కోడింగ్. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఈ యొక్క లక్ష్యాలను ఆధారంగా చేసుకుని, ఈ స్టోర్స్ యొక్క లక్ష్యాలను ఆధారం చేసుకుని మనం ఫస్ట్ యూనిట్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ యొక్క 6 మెథడ్లను బట్టి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. cancel